అందరికీ నమస్తే అండి. ఒక రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటున్నానంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు, నిన్న మొన్నటిదాకా వీడియోలు మాట్లాడాడు, విమర్శించాడు, ఒక కేసు పెట్టంగానే వాళ్ళు థ్యాంక్స్ అంటున్నాడా, కాంప్రమైజ్ అయిపోయాడా. అదేం కాదు. దేనికంటున్నానంటే నాకు కొన్ని అపోహ ఉండేది కొంత. ఏంటంటే 2021లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు, సిఐడి వారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది అధికారులు, కొంతమంది అందరం చెప్పిన అన్నట్లా కొంతమంది అధికారులు వాళ్ళు నాతో ప్రవర్తించిన తీరు అన్నీ బూతులే, చెప్పుకోలేము మనం. అవి బయటికి చెప్తే మన బరువు అయిపోద్ది. అందుకే సరే ఆ సంగతి పక్కన పెట్టండి. నా కేసు అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చింది అదే. ఆల్రెడీ ఒకటి జరిగింది. సో అప్పుడు ఇలా మాట్లాడారు, మేబీ అలా జరగవచ్చేమో, ఒకవేళ అలా మాట్లాడతారేమో అనే ఫీలింగ్ ఉండేది. అయితే మీ అందరికీ తెలిసిందే, సైబర్ క్రైమ్ వారు రావడం, నోటీసులు ఇవ్వడం, 24వ తారీఖున రామ్మ హైదరాబాద్కి అని చెప్పడం, అవన్నీ ఓకే. నేను వెళ్ళా 24వ తారీఖు, నేను ఉదయం 10:30కి వెళ్ళిన తర్వాత నేను షాకు. ఓహో, పోలీసు అధికారులు అంటే ఇలా ఉంటారా, ఇలా మాట్లాడతారా, సామాన్య ప్రజలతో ఇలా మాట్లాడతారా, ఈ విధంగా ఉంటుందా అని చెప్పి నాకు అర్థమైంది అన్నమాట. అంటే నేను చెప్పాను కదా, నాకు ఒక అపోహ ఉండేది. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాను కాబట్టి ఒకసారి అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు విచారించే విధానం, వాళ్ళు ఏ విధంగా విచారించారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, అదే ఉండేది నా మైండ్లో. సో నేను ఇక్కడికి రావడం కూడా ఆ మైండ్ సెట్తోనే వచ్చా. సరే అంటే అన్నారులే, ఇంకా అదే ఫీలింగ్, ఇంకా అంటారేమో, ఒకవేళ అన్నా సరే అంటే అన్నారులే అనే ఫీలింగ్లో వచ్చా. వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ పోలీసు వారికి మాత్రం సెల్యూట్ చేయొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎక్కడా కూడా ఒక మనిషిని కించపరచుకుంటా, అమర్యాదగా మాట్లాడుకుంటా, అమర్యాదగా కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడాల, ఒక్క పదం అటు ఇటు కూడా మాట్లాడాల. జనరల్గా మన వాళ్ళు అయితే, అంటే కొంతమంది అధికారులు, నేను చూసిన వ్యక్తులు అయితే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు నన్ను విచారించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు అయితే అరే తూరే కొట్టడం, బూతులు తిట్టడం, లకారాలతో సంబోధించడం, ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ నాకు ఆ అపోహలన్నీ పటాపంచలు అయిపోయినాయి అన్నమాట. లేదు, మనం ఇప్పుడు దాకా కూడా కొంత అధికారుల చేత, అంటే ఒక వ్యవస్థ పైన మనకు ఒక అభిప్రాయం ఉండేది. అది పూర్తిగా తప్పు. అందరూ అలా ఉండరు, నిజంగా అందరూ అలా ఉండరు. నాకు ఆ విషయం నిన్న తెలిసిందన్నమాట. ముఖ్యంగా నన్ను విచారించిన, పేరు అప్రస్తుతం, పేరు చెప్పకూడదు అనుకుంటా, అందుకే చెప్పట్లా, సబ్ ఇన్స్పెక్టరు, ఆయన నాతో ప్రవర్తించిన తీరు నిజంగా ఆయనకైతే హ్యాట్స్. వాళ్ళ ప్రవర్తన తీరు అంటే నేను ఒక్కనే కాదు, ఇంకా చాలామంది వయసు పైబడిన వాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు, అక్కడ మన తన భేదాలు ఏమి లేవు. అందరూ ఒకటే. డబ్బున్నోడికి ఒకటే మర్యాద, లేనోడికి ఒకటే మర్యాద. అక్కడ ఎవరు వచ్చినా సరే ఒకరిని కించపరచకుండా వాళ్ళ విచారణ జరిపే విధానం ఏదైతే ఉందో దానికి మాత్రం నాకు నేను ఫీజులు ఎగిరిపోయినమాట. ఆ విషయంలో మాత్రం తెలంగాణ పోలీసు వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇకపోతే మా ప్రొఫెసర్ నాగేశ్వర్, మేము ఆల్రెడీ గతంలో కూడా చెప్పాం, మన కేసులు పెట్టుకున్నది మాత్రం ఏమవుద్దండి, మాట్లాడితే తిరగాల్సిందే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. వస్తాం, వెళ్తాం, ఒకవేళ ఛార్జ్ షీట్ అయితే కోర్టు వాయిదాలు తిరుగుతాం, లేదు లీగల్గా మేము ఏదైనా ప్రొసీడ్ అయ్యి మేము ఏదైనా ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అది ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే రేపు అన్న రోజున మీకే కాదుగా కేసులు పెట్టుకునే అవకాశం మాకు కూడా ఉంటుందిగా. ఇవాళ మీరు పెట్టుకున్నారో, మేము పెట్టే అవకాశం ఉంటుంది, మేము కూడా ఖచ్చితంగా పెడతాం. దానికి కూడా మీరు రెడీగానే ఉండాల్సిందే. మేము బెదిరెత్తున్నాడు ఎంటర్ అయ్యడం చెప్పి అనుకోకుండా, బెదిరింపు ఏం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఖచ్చితంగా నేను కూడా పెడతాను ఈ పని కేసు. నువ్వు ఎలా వక్రీకరించి మాట్లాడేవో, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా వక్రీకరించి మాట్లాడేవో ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన రోజున, ఆ అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మీ మీద కూడా పెడతాం. దానికి కూడా ఇదిగానే ఉండాలి కదా. మనం పెట్టేసాంలే, వాళ్ళు వచ్చారులే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందిలే, కోర్టుకు వాళ్ళే తిరుగుతారని చెప్పి అనుకోవచ్చేమో. ఆ ఆప్షన్ నీకే కదా, నాకు కూడా ఉంది. బెదిరింపు అనుకోవద్దు, ఇది చెప్తున్నా అంతే, చిన్న క్లారిటీ మొన్నే చెప్పా. కేసులు పెట్టుకున్నంత మాత్రాన ఏమవుద్దండి, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ప్రాపర్టీ పరంగా 2-3 ఫోన్లు పోతాయి, ఖర్చులు ఎక్స్ట్రా అవుతాయి, అంతకుమించి ఏం జరగదు అక్కడ. అయితే చెప్తాను కానీ నేను ఉన్న అపోహను మాత్రం, అది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పచ్చు. సరే కూర్చోవచ్చు, లేట్ అయి ఉండొచ్చు, కానీ దాని గురించి కూడా అన్నట్లా నాకు నిజంగా నిన్న ఆ ఫీలింగ్ కలగలా. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఆ ఫీలింగ్ కన్నా ఓకే, అందరూ ఒకేలా ఉంటారా, వ్యవస్థలు అంటే ఇలా పనిచేస్తాయి, అధికారులు ఇలా ఉంటారో. నన్ను లాస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే 2021 అరెస్ట్ చేసిన ఎవరైతే అధికారులు ఉన్నారో, ఒకసారి తెలంగాణ వారిని చూసి నేర్చుకోవచ్చేమో, తెలంగాణ పోలీసు వారిని చూసి నేర్చుకోవచ్చేమో. అంటే విచారించే విధానం నాకు తెలిసి ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకుంటే బుద్ధి వచ్చిద్దేమో. నిజంగా వచ్చింది. ఒక మనిషిని తోలనాడడం, ఒక మనిషిని ఇంకొక రకంగా మాట్లాడడం,
అలాంటివి ఉండవు అన్నమాట. నాకు ఒక క్లారిటీ వచ్చిందన్నమాట, నాకు ఒక అవగాహన వచ్చిందన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు కూడా కదా, నాగేశ్వర్, ఈ విషయంలో మాత్రం మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. నాకున్న అపోహలను ఒక రకంగా నాకు మంచి జరిగింది అనుకోవాలి. నువ్వు పెట్టిన కేసు వల్ల ఒక రకంగా నాకు మంచి జరిగింది, చెడ్డ అయితే కాదు, తిరుగుడు ఎక్కువ అంతే. తిరిగేది అటు ఇటు తిరిగేది బాధ తప్పితే ఒక రకంగా నాకు క్లారిటీ వచ్చింది. పోలీసులు అంటే ఇలా ఉంటారా అన్న క్లారిటీ నాకు వచ్చింది. అది కూడా ఎలా ఉంటారంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి, తెలంగాణ వారు పోలీసు వారిని చూసి నేర్చుకోవాలి, మనల్ని కాదు.